ఏపీలో పొత్తు పొడిచింది కానీ సీట్ల పంచాయతీ నడుస్తోంది. బీజేపీ జనసేనకు కలిపి ఎన్ని సీట్లు ఇస్తామనే లెక్క తేల్చింది టీడీపీ. కానీ కీలక నియోజకవర్గాల్లో ఏ పార్టీ తరపున ఉమ్మడి అభ్యర్థి బరిలోకి దిగుతారనే రచ్చ నడుస్తూనే ఉంది. దీంతో మూడు పార్టీల శ్రేణుల్లో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తైతే కుదిరింది. కానీ మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ స్థానాలు అన్న దానిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. బీజేపీతో పొత్తు కుదరకముందే తొలి జాబితాలో టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు పవన్. పొత్తుల్లో భాగంగా బీజేపీ జనసేనకు కలిపి 8 లోక్సభ సీట్లు, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు చంద్రబాబు. అయితే ఆ 8 లోక్సభ సీట్లు ఏవి, వాటిలో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతోందనేది తేలాల్సి ఉంది. ఇటు అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. 175లో 30 పోతే 145 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ఇప్పటికే 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాబట్టి మరో 51 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో ఏ నియోజకవర్గాలనేది తేలాలి. జనసేన 24 టికెట్లు కన్ఫర్మ్ అనుకుంటే ఇప్పటికే ప్రకటించిన 5 పోగా మిగిలిన 19 సీట్లలో జనసేన ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందనేది ఆ పార్టీ శ్రేణులను ఉత్కంఠకు గురిచేస్తోంది. టీడీపీ రెండో విడత జాబితాపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తొలి విడతలో ప్రకటించిన టికెట్ల విషయంలో కొన్ని చోట్ల పంచాయతీ నడుస్తోంది. కీలక నియోజకవర్గాలైన పి గన్నవరం, కైకలూరు, తాడేపల్లిగూడెం, పెందుర్తి, కాకినాడ అర్బన్, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, మదనపల్లె, కదిరి, శ్రీకాళహస్తి వంటి స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపై కూటమి పార్టీలో తర్జన భర్జన జరుగుతోంది. అనకాపల్లి పార్లమెంటుతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలో ఓ ఎమ్మెల్యే సీటులో పోటీ చేసేందుకు కాషాయ పార్టీ సిద్ధమైంది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తోంది బీజేపీ అధిష్టానం. అయితే విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జీవీఎల్ భావిస్తున్నారు. కానీ విశాఖ సీటు ఇవ్వటం కుదరదని బీజేపీకి నచ్చజెప్పుకుంటోంది టీడీపీ. అనకాపల్లి నుంచి జనసేన తరఫున నాగబాబును పోటీ పెట్టాలనుకున్నారు. కానీ బీజేపీ కోసం ఆ సీటును జనసేన వదులుకుంటోంది. ఏలూరు జిల్లా ఒంగటూరు అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించడంపై టీడీపీ నేత గన్ని వీరాంజనేయులకు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూడు పార్టీల మధ్య సీట్ల కోసం ఆయా పార్టీల తరఫున ఆశావహులు ఎక్కువవడంతో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఎక్కడెక్కడ పోటీ చేసేది 2 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం. అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు, ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మూడు పార్టీలు కలిసి సీట్ల లెక్కలు, పోటీ చేసే నియోజకవర్గాలేవో త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్లీ అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించాల్సి ఉంది. అసంతృప్తులకు నచ్చచెప్పుకోవాల్సి ఉంది. అంతవరకు ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడేటట్లు లేదు.